హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ 2024కి సంబంధించి రిజల్ట్స్ అన్నది ఎవరికైతే రాలేదు, లేదంటే ర్యాంక్స్ అనేది రాకపోండే వాళ్ళు మీ యొక్క ర్యాంక్స్ అనేది రావాలంటే నేను ఏవైతే ప్రాసెస్ అనేది చెప్తాను, ఈ యొక్క ప్రాసెస్ ఒకటి మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు పక్కా ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఏమన్నా ఇలా చేయకపోతే మీకు ర్యాంక్ అనేది రాదు. కొద్దిగా మీరైతే నేను ఏదైతే చెప్తానో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి నేను చెప్పే ప్రాసెస్ అంతా మీరు చేసి మీకు ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఎలాంటి ల్యాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్లయితే నేను అఫీషియల్ వాళ్ళకైతే ఫోన్ చేయడం అయితే జరిగింది అనమాట. అఫీషియల్ వాళ్ళు అయితే ప్రెసెంట్ అయితే రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, అంటే మీకు ఎంసెట్ లో క్వాలిఫై అయ్యారు, బట్ మీకైతే ర్యాంక్ అనేది రావట్లేదు కదా. అంటే మీకు ర్యాంక్ అనేది చాలా మందికి అయితే 60K 70K 1,20,000 లేదంటే 10K 5K ఇలాగైతే ర్యాంక్ అనేది వచ్చింది కదా. అలా ర్యాంక్ అయితే మీకు చూపించట్లేదు కదా. నార్మలైజేషన్ మార్క్స్ అయితే వచ్చాయి, బట్ మీకైతే ర్యాంక్ అనేది చూపించట్లేదు కదా. ఏం చేయాలనేసి ఆల్రెడీ నేను అఫీషియల్ వాళ్ళకి ఫోన్ చేయడం అయితే జరిగిందనమాట. అఫీషియల్ వాళ్ళు అయితే ప్రెసెంట్ అయితే ఫోన్ అనేది లిఫ్ట్ చేయట్లేదు, బట్ నేనైతే మెయిల్ చేయడం అయితే జరిగింది. మెయిల్లో వాళ్ళు ఏమని చెప్పారు, వాళ్ళైతే రిప్లై ఇవ్వడం కూడా జరిగిందనమాట. వాళ్ళు ఏమని చెప్పారు అదైతే చాలా పెద్ద ట్విస్ట్ అయితే ఉందన్నమాట. ఈ వీడియోకి 400 lakhs టార్గెట్ ఇస్తున్నాను. 400 lakhs టార్గెట్ రీచ్ అయ్యాక నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆ యొక్క స్క్రీన్ షాట్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. 400 lakhs టార్గెట్ రీచ్ అనేది చేస్తారనేసి అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆ యొక్క స్క్రీన్ షాట్ అనేది చూపిస్తాను. అండ్ అఫీషియల్ వాళ్ళతో అయితే నేను ఫోన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇక ఫోన్ కూడా లిఫ్ట్ చేసిన వెంటనే నేను మీకు వీడియో అనేది చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క 3 or 4 o'clock దాకా నేను ట్రై చేస్తాను. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా రెస్పాండ్ కాకున్నట్లయితే అదే చూపిస్తాను. మాక్సిమం అదే అంటే కన్ఫర్మ్ అయిపోద్ది. బట్ అయితే దానిలో అయితే చాలా పెద్ద ట్విస్ట్ అయితే ఉందన్నమాట. దాని నుంచి నేను ఇంకా కొద్దిగా క్లియర్గా అఫీషియల్ వాళ్ళతో మాట్లాడి నేను మీకైతే అప్డేట్ అనేది తీసుకోవడం మీద జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ ఒక లైక్ అనేది చేయండి. 400 lakhs టార్గెట్ ఇస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ర్యాంక్స్ అనేది ఎందుకు రావట్లేదు, దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే చాలా మందికి సప్లీ వాళ్ళకైతే రాలేదు. సప్లీ వాళ్ళకి సంబంధించి ఐ విల్ అప్డేట్ సూన్. అండ్ డిక్లరేషన్ ఫామ్ అన్నది చాలా మంది సబ్మిట్ చేయలేదు. అంటే డిక్లరేషన్ ఫామ్ అనేది ఓన్లీ 2 days మనకు ఎనేబుల్ చేయడం అయితే జరిగింది అనమాట. 2 days లో అందరూ ఎలా సబ్మిట్ అనేది చేస్తారు మీరే ఒకసారి ఆలోచించండి అనేసి వాళ్ళకైతే ప్రశ్నిద్దాం అనేసి అయితే అనుకున్నాను. చాలా మంది డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయలేదు. చాలా మందికి ఎర్రర్ కూడా రావడం అయితే జరిగింది అనమాట. మీకు దానికి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేశారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఎంతమంది అలా ఇది చేస్తే మీకు ఇంకా ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా లేదంటే డిక్లరేషన్ ఫామ్ ఏమన్నా మీరు సబ్మిట్ చేయకున్నా ఇక వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. మీ యొక్క స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. మీకు రిజల్ట్స్ వచ్చినప్పుడు ర్యాంక్ కార్డ్ వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎలా వచ్చింది అన్నది స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. దానికి సంబంధించిన వీళ్ళు అప్డేట్ సూన్. అండ్ దానికి సంబంధించి మీకు నేను హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. డిక్లరేషన్ ఫామ్ అన్నది అంటే ఎనేబుల్ అవుతుందా లేదా అంటే రిజల్ట్స్ అనేది వచ్చేసాయి కదా, ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేశారు, బట్ మళ్ళీ కూడా మనకు డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయడానికి డిక్లరేషన్ ఎనేబుల్ అనేది చేస్తారా అంటే మనకు డిక్లరేషన్ ఫామ్ అనేది ఎనేబుల్ చేశారు. లాస్ట్ టైం అయితే రిజల్ట్స్ వచ్చాక మనకు 2 times అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగింది అనమాట. దాని నుంచి మనకు డిక్లరేషన్ సంబంధించి 2 times ఇంకొకసారి మనకైతే ఎనేబుల్ అనేది చేస్తారు. దానికి సంబంధించి కొద్దిగా వెయిట్ అనేది చేద్దాం. టుమారో లేదంటే ఈరోజు ఈవినింగ్ లేదంటే టుమారో లోపల మనకు డిక్లరేషన్ ఫామ్ కూడా సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. ఐ విల్ అప్డేట్ సూన్. ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లో అయితే నేను అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వాట్సాప్ లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ లో ఒకసారి మెసేజ్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. అండ్ మీకు ఏ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ర్యాంక్ కార్డ్ సంబంధించి ఎందుకు ఇవ్వట్లేదు అంటే డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా, యాక్చువల్లీ మనకు 50,000 మెంబర్స్కి అయితే ర్యాంక్ అనేది ఇవ్వలేదన్నమాట. ఓకేనా. 50,000 మెంబర్స్కి అయితే ర్యాంక్ కార్డ్ అనేది ఇవ్వలేదు కాబట్టి ర్యాంక్స్ అనేది ఇంకా 50,000 మెంబర్స్కి అయితే ఇవ్వాలి. 50,000 మెంబర్స్కి ఇవ్వాలి కాబట్టి ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది అనమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అన్నది దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇంకొకసారి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. రిజల్ట్స్ సంబంధించి ఇంకొకసారి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరైతే 50,000 ఉన్నారో వాళ్ళకైతే ఇంకా రిలీజ్ అనేది చేయలేదనేసి అఫీషియల్ వాళ్ళే చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బాయ్స్ కే ర్యాంక్ అనేది మంచిగా వచ్చింది అనేసి కూడా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. త్వరలోనే కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే మనకు హైకోర్టులో కొద్దిగా ఇదైతే ఉంటుంది అనమాట. దానికి సంబంధించి వాళ్ళైతే పర్మిషన్ అనేది ఇచ్చిన వెంటనే మనకు దీనికి సంబంధించి అప్డేట్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా 50,000 మెంబర్స్కి అయితే ఇంకా ర్యాంక్ అనేది రాలేదు కాబట్టి
కాబట్టి సో అందరికీ డిక్లరేషన్ ఫామ్ అనేది ఎనేబుల్ చేసి డిక్లరేషన్ ఫామ్ ఎవరైతే ఇంకా సబ్మిట్ చేయలేదో వాళ్ళైతే సబ్మిట్ అనేది చేయండి. దానికి సంబంధించి ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అనేసి సో నేనైతే అవి అప్డేట్స్ టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. వాట్సాప్ గ్రూప్ కూడా నేను క్రియేట్ చేయాలవుద్ది అనేది చూస్తాను. సో ఈ వీడియోకి ఫస్ట్ 200 లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. రీచ్ అయ్యాక నేను లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, వాట్సాప్ లింక్ అనేది. సో దానిలో అయితే జాయిన్ అయిపోవచ్చు. సో ఫాస్ట్గా లైక్ అనేది చేయండి. 400 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో 400 లైక్స్ టార్గెట్ రీచ్ అయ్యాక నేను వీడియో అనేది చేస్తాను, అంటే అఫీషియల్ వాళ్ళు ఏమని రెస్పాండ్ అయ్యారు అనేసి. అదైతే నేను నిజంగా నేను అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకుని లైక్ అనేది చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇంకా 50,000 మెంబర్స్కి అయితే ఇంకా రిజల్ట్స్ అనేది రాలేదన్నమాట. దీనికి సంబంధించి ప్రూఫ్స్ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే అంటే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హావ్ గ్రేట్ డే. నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్. అండ్ ఎంసెట్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఎంసెట్ వీడియోస్కి అయితే కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటూ కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా మీకు 50,000, 70,000, 1,50,000, 1,70,000 ఎంత ర్యాంక్ అయినా రానిలేండి. మీకైతే మంచి కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మంచి కాలేజెస్ అనేది ఎలా ప్రిఫరెన్స్ అనేది ఇస్తే మీకు మంచి కాలేజ్ అనేది వస్తుంది అనేసి సో నేను మీకు కమింగ్ సూన్ వీడియోస్ కూడా చేస్తాను అనమాట. మీరు ఓసీ అయినా సరే సో మీకు 50,000, 60,000 వచ్చినా కూడా మంచి కాలేజ్లో సీట్ అనేది రావాలంటే ఏం చేయాలి, ఏ కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఏ కాలేజెస్ మంచి కాలేజెస్ ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా నేను ర్యాంక్ వైజ్ నేనైతే వీడియో అనేది చేయబోతున్నాను అనమాట. కమింగ్ సూన్ ఆ వీడియో కూడా రాబోతుంది. సో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ వీడియోని అయితే ఒక గట్టిగా లైక్ అనేది చేయండి. ఇలా ఎంసెట్ వీడియోస్ ని కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హావ్ గ్రేట్ డే. సీన్ ద నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.